మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మాకు ఇంట్లో చాలా ఇబ్బంది ఉంది. మా పిల్లలకు ఆరోగ్యాలు బాగాలేకపోయినా, మాకు ఆరోగ్యాలు బాగాలేకపోయినా, మాకు తినడానికి లేకపోయినా మేము ఎన్ని కష్టాలున్నా మేమేమే మా పని మేము చేస్తుంటాము. నాకు భర్త కూడా లేడు, మేమేం చేయాలి? మేము ఇది సార్ మా సమస్య. మరి ప్రతి ఒక్కరికి ఇట్లే ఉండాలి. నమస్కారం. మా జైనపల్లి గ్రామ పంచాయతీలో నేను వర్కర్గా పనిచేస్తున్నాను. 4 ఏళ్ళు అవుతుంది. మా జీతం 6,000. 5 నెలల నుంచి మాకు జీతం ఇవ్వట్లేదు. మాకు అడిగితే మాకు టెండర్ లేదంటున్నారు. 8,000 అందరికి టెండర్ ఉంది, వాళ్ళకి శాలరీ వేస్తా అంటారు. మాకు మటుకు వేయలేదు. వాళ్ళతో పాటు మేము వర్కర్లని మేము బాడీగిలో ఉంటున్నాము. 5 నెలల నుంచి మమ్మల్ని బాడీ కట్టలేదని ఖాళీ చేయమంటున్నారు. కరెంట్ బిల్లులు కట్ చేస్తున్నారు. నాకు 2 పిల్లలు ఉన్నారు. బాడీగింట్లో చాలా ఇబ్బందిగా ఉంది. వాళ్ళతో పాటు మాకు టెండర్లు వేసి జీతం రావాలని కోరుకుంటున్నాను. నమస్కారం సార్, నేను గ్రామ పంచాయతీలో పనిచేస్తాను. నా పేరు లక్ష్మీదేవి. మాకు జీతాలు 6 నెలల నుంచి జీతాలు 6 నెలలు జరుగుతుంది సార్. మాకు జీతాలు ఇవ్వలేదు. మాకు 5 నెలలు జీతాలు రావాలా. 5 నెలల జీతాలు మాకు ఎల్ఐసీలు, పిఎఫ్లు, మాకు వచ్చేసి ఈ అరియర్స్లు మాకు అన్నీ నిలబడిపోయండి. మాకు ఎల్ఐసీలు కట్టలేదు. 11 నెలలుగా అరియర్స్లు కట్టలేదు. ఈ పిఎఫ్లు మాకు అన్నీ నిలబడిపోయండి. మాకు అవన్నీ ఇచ్చి మాకు జీతాలు ఇస్తే పనికి పోతాం, లేదంటే పనికి పోము. మాకు ఇంట్లో చాలా ఇబ్బంది ఉంది. మా పిల్లలకు ఆరోగ్యాలు బాగాలేకపోయినా, మాకు ఆరోగ్యాలు బాగలేకపోయినా, మాకు తినడానికి లేకపోయినా మేము ఎన్ని కష్టాలున్నా మేమేమే మా పని మేము చేస్తుంటాము. ఈ రోజుకి పెద్ద అధికారుల కాడికి పోయినాము, ఆఫీస్ కాడికి పోయినాము. మేడంలు వచ్చిండ్రు, సార్ వాళ్ళు వచ్చిండ్రు. అందరూ మాకు మంచి మాటలు అదిగో ఇదిగో అని మాకు ఊరిచ్చి ఉప్పుకిచ్చి మాకు చెప్పి మాకు జీతాలు రేపిస్తాం, ఎల్లుండి ఇస్తామని మాకు ఇవ్వకుండా మమ్మల్ని మోసం చేసి మాటలతో మమ్మల్ని మాయ చేసి పనులేమో జరిపించుకుంటాండ్రు. మా పనులు జరిపించుకుంటారు కానీ మాకు జీతాలు అయితే ఇవ్వడం లేదు. మాకు ఇంట్లో చాలా కష్టంగా ఉంది. మాకు ఇచ్చేదే తక్కువ జీతాలు. మాకు 6,000, 8,000, 9,000, 11,000 అట్టిస్తాండ్రు జీతాలు. ఆ ఇచ్చే తక్కువ జీతాలలోనే ఇన్ని రోజులు పెట్టుకొని ఇవ్వకుండా ఉంటే 5 నెలలు 6 నెలలు ఇవ్వకుంటే మేమేం తిని బతకాలా? మేము ఎట్లా? మాకు ఇంట్లో బియ్యం కూడా లేవు సార్. మాకు బియ్యం లేవు, ఇంట్లో జరగడం లేదు. అంగళ్ళ కాడికి పోతే మాకు ఎవరు కూడా మీ జీతాలతో మాకు పని లేదమ్మా, మీకు జీతాలు సరిగ్గా ఇవ్వరు, మేము ఏం మీకు మీరు రావద్దండి అంగళ్ళ కాడికి అని తరుముతుండ్రు. మేము ఇంకెక్కడికి పోవాలి సార్? మేము గిన్నె ఎత్తుకొని అడుక్కొని తినాలన్నా ఊరి మీద? మా పిల్లలు మా ఎగసాట్లు మేము ఎవరికి చెప్పుకోవాలా? ఏ అధికారులకు పోయి చెప్పుకోవాలా? అదిగో రేపిస్తాం, సోమవారం ఇస్తాం, మీరైతే పండ్లకు పోండి, ఇన్ని గంటలు చేయండి, అన్ని గంటలు చేయండి అని మాకు చెప్తారు. అన్నీ చెప్తారు. చెప్పేటప్పుడు మాకు ఇవ్వాల్సి ఉన్నాయి, మాకు ఇవ్వాలి కదా సార్. మాకు అరియర్సలు లేవు, మాకు పెరిగిన జీతాలు. మాకు ఇంతవరకు టెండర్లు వేయాల. మార్చిలో టెండర్లు వేయాలా. మే నెల అవుతుంది. మాకు ఈ టయానికి టెండర్ల జీతాలు మాకు రావాలా, అయ్యి రాలా. నాకు ఇట్లా చేస్తే మేము ఏ విధంగా పనిచేస్తాం సార్? మేము ఊరు కోసం మేము ఎంత పాటు పడుతున్నాం. ఎండ గాలికి తెల్లారుజామున మేము 3 గంటలు లేచి పనులకు పోతాం. అందుకనే సార్ మేము 5 నెలల జీతాలు ఇచ్చేదాకా, ఇప్పుడు 6 జరుగుతుంది, అది వదిలేసినా కూడా మాకు 5 నెలల జీతాలు రావాలా. ఆ జీతాలు వచ్చి మాకు పిఎఫ్లు, ఎల్ఐసీలు, అన్ని టెండర్లు, మాకు అరియర్స్లు అన్ని మాకు ఇచ్చేదాకా, అన్ని ఇచ్చేదాకా మేము పనులు చేయం సార్. మేము నిలబెట్టేస్తుంటాం. ఎప్పుడైతే మాకు అవన్నీ న్యాయం చేస్తారో, మమ్మల్ని గుర్తిస్తారో అప్పుడే మేము పనులకు పోతాం. అంతవరకు దాకా మేము పనులకు పోం సార్. ఇదే మా డిమాండ్ సార్. నా పేరు శాంతి. మేము వేంపల్లి గ్రామ పంచాయతీలో పరిస్థితి కార్మికులు పనిచేస్తున్నాం. 6,000 జీతం మాకు. 4-5 సంవత్సరాల నుంచి పనిచేస్తాను. ఇంతవరకు జీతాలు పెంచలేదు. మాకు టెండర్లు లేవు. చేపించుకొని ఇప్పుడు జీతాలు కూడా ఇప్పుడు ఈసారి పెట్టనని చెప్పినాడు. 6,000 జీతాలు ఇయ్యనన్నాడు. నాకు భర్త లేడు. 2 పిల్లలు. నేను ఏం తిని ఏం బతకాలా సార్? మాకు పనులకు వద్దని జీతాలు లేకుండా మేమేం చేయాలా? ఎట్లా బతకాలా? మేము ఇచ్చేదే 6,000 జీతము. అది కూడా ఇప్పుడు 5 నెలల నుంచి లేదు, 6వ నెల జరుగుతుంది. మేము పనులకు చేరి కూడా 5 సంవత్సరాలు అవుతా ఉంది. మాకు టెండర్లు లే, జీతాలు లే, ఏమీ లేదు, పిఎఫ్లు లేవు, ఏం లేవు. ఎట్లా బతకాలా, ఎట్లా చేయాలా, ఏం చేయాలా సార్? అందరికి పెట్టినారు సార్ జీతాలు. మాకు 6,000 పెట్టలేదు. ఎందుకంటే నేను వాళ్ళకి ఇవ్వను. వాళ్ళు ఎవరు పెట్టుకున్నారు పనులకు? వాళ్ళకి ఇవ్వాలంటే ఎట్లా సార్? మరి మమ్మల్ని ఎవరు పెట్టుకున్నారు? పంచాయతీ ఆఫీసర్లో పెట్టుకున్నారు. వాళ్ళే డ్యూటీలు చేపించుకుంటున్నారు. ఇప్పుడు మాకు కాదంటే మేము యాడికి పోవాలా? మేము ఎట్లా బతకాలా? మేము నాకు భర్త కూడా లేడు, మేమేం చేయాలా? మేము ఇది సార్ మా సమస్య. మరి ప్రతి ఒక్కరికి ఇట్లే ఉండాలి.
మాకు బాగా లేకుండా మాకు హాస్పిటల్కి పోయేకి లేదు, తినేకి తిండి లేదు, ఎక్కడ ఏం సరుకులు గిరుకులు ఎవరు ఏం వేయడం లేదు. ఎట్లా బతకాలి మేము? అంతలో కదా 14,000 15,000 జీతాలు ఇస్తాను, మాకు 6,000 7,000 8,000 ఏం జీతాలు సార్? మేము ఎట్లా బతకాలా? ఎవరు వచ్చినా కూడా మీరు పండగ పండి చెయ్యండి అంటారా కానీ మా కష్టము మా కడుపు తీసేవాళ్ళు మాకెవరు లేరు. మేము బాగున్నా పనులు పోవాలా, బాగా లేకపోయినా పనులు పోవాలా, మేము పశువుల నుండి పనులు పోవాలా, ఎన్నాళ్ళు చేయాలా? మేము ఎన్నాళ్ళు బతకాలి? మాకు ఏ అధికారి మాకు న్యాయం చేయడం లేదు. మీరే దయచేసి మాకు ఏదో ఒక న్యాయం చేసి మమ్మల్ని ఆదుకోవాలని నేను కోరుకుంటాను.